మా ఆయుర్వేదం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాలు, 10,000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య వచ్చిన దాంట్లో కొన్ని శాఖలు మాత్రమే. సో, చాలామంది ఇప్పుడు ఆయుర్వేదము మెడిసిన్స్ తీసుకోవాలని తీసుకోవడం విషయంలో వెనుకందు ఎందుకు ముందు ఉండట్లేదంటే, ముఖ్యంగా ఇన్‌స్టాంట్‌గా వాళ్ళకి ట్రీట్ కావాలి. ఇప్పుడు తలనొప్పి వచ్చింది, ఒక గుళిక వేస్తేనే వెంటనే తగ్గిపోవాలి. జ్వరం వచ్చింది, 1 డేలో తగ్గిపోవాలి. అలా కాదు. ఆయుర్వేదం ఏంటంటే క్రమేణా ఒక పద్ధతి ద్వారా జబ్బును పూర్తిగా నయం చేస్తుంది. సో, దానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు మామూలుగా మన జ్వరం ఉంది. జ్వరాన్ని వెంటనే మనం ఆపకూడదు సడన్‌గా. దాన్ని బాడీలో హీట్ టెంపరేచర్ అంతా కంప్లీట్‌గా క్లియర్ అయిన తర్వాత ఇది చేసుకోవాలి. కాబట్టి ఆయుర్వేదంలో అంటే ఫస్ట్ డోస్ ఒక డోస్, సెకండ్ డోస్ అట్లా టైం టేక్ చేసుకుంటది. అదే అదే కొన్ని మందులలో ఏంటంటే వెంటనే తగ్గుతున్నాడు. కాబట్టి చాలామంది ఆయుర్వేదం కాకుండా వేరే వాళ్ళకి మొగ్గు చూపుతున్నారు. మెడిసిన్ తోడుగా మళ్ళీ దాన్ని సిస్టమ్ ఫాలోఅప్ చేయాలి. టైం టైం అనేది ఫాలోఅప్ కావాలి. తర్వాత డైట్ కూడా ఫాలోఅప్ కావాలి. మెడిసిన్ అనేది 60% పనిచేస్తే 40% మన జీవన విధానం, జీవన శైలి పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనం కొన్ని వ్యాధులలో దీర్ఘకాలిక రోగాలు కొన్ని ఉంటాయి, సాధారణ రోగాలు కొన్ని ఉంటాయి, ప్రాణాంతక రోగాలు, జబ్బులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు ఏంటంటే ఇప్పుడు కోర్స్ లాగా తీసుకోవాలి. మండలం రోజులు, 40 రోజులు, లేదంటే 90 రోజులు అలా. ఓన్లీ మెడిసిన్ తీసుకుంటేనే సరిపోతుంది అని చెప్పేసి ఉదాహరణ ఏదో 9 గంటలకు 10 గంటలకు లేచేసి కొన్ని మెడిసిన్స్ బిఫోర్ ఫుడ్ ఉంటాయి, ఆఫ్టర్ ఫుడ్ ఉంటాయి. 9 గంటలకు లేచేసి అప్పుడు తీసుకోవడము అట్లా టైం తప్పి కొన్ని మెడిసిన్స్ ఎలా తీసుకోవాలంటే ఆయుర్వేదంలో సూర్యుడు ఉదయించక ముందు, మిట్ట మధ్యాహ్నము, సూర్యుడు అస్తమించక ముందు అలా టైం చేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆ టైంలో తీసుకొని అని ఫాలో. అలాగే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నైట్ 9 o'clock పడుకొని ఉదయాన్నే 4 గంటలకు ఖచ్చితంగా లేయాలి. లేచి అలా ఈ సిస్టమ్ని ఫాలో చేస్తే ఆయుర్వేదం అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది.